పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. 50% పైగా స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధ్యం చేసుకునేందుకు గల మార్గాల్ని అన్వేషిస్తోంది. అయితే ఇది జరగాలంటే ఇతర పార్టీల నుంచి చేరికల్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. పార్టీలో సంస్థాగత మార్పుల నేపథ్యంలో తీసుకునే నిర్ణయం ఆధారంగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఇంతకీ అది ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పాటు జిల్లాకి చెందిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి రావడంతో జిల్లాలో బీజేపీ క్యాడర్ మంచి దూకుడు మీదుంది. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలోకి చేరికలను ప్రోత్సహించాలని కమలం పార్టీ వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు చెక్ పెట్టాలంటే ఇది తప్పనిసరని బీజేపీ భావిస్తుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పేలవమైన ప్రదర్శన కనబరచడంతో ఆ పార్టీ నుంచి వలసలు భారీగా ఉండే అవకాశాలున్నాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు పలువురు గులాబీ నేతలు ఇంకా టచ్లోనే ఉన్నారు. ఇతర పార్టీలోంచి రావడానికి సిద్ధంగా ఉన్న వారితో సంప్రదింపులు జరిపి పార్టీలోకి చేర్చుకోవాలని కమలం పార్టీ ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీలో ఉన్న నేతలు పలువురు నాయకులతో చర్చలు సైతం జరిపినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే బీఆర్ఎస్ గ్రౌండ్ను ఖాళీ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీని ఢీకొట్టడం కష్టతరమవుతుందని, అందుకే ప్రధానంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని ఆ పార్టీ కార్యకర్తలను నాయకులను చేర్చుకోవాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారంట. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు త్వరలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు స్టేట్ ప్రెసిడెంట్ పోస్టును ఆశిస్తున్నారు. ఎవరికి వారుగా ఆ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీ ఎవరిపై భరోసా ఉంచుతుందనేది వేచి చూడాలి. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో సత్తా చాటాలంటే రాష్ట్ర వ్యాప్తంగా బలమున్న నేతకు ఇస్తేనే చేరికలు పెరుగుతాయని పార్టీ సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాషాయం కండువా కప్పుకునేందుకు గులాబీ శ్రేణులు సైతం సిద్ధమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్లో కొంతమంది కార్పొరేటర్లు సైతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉన్నట్టుండి మేయర్ సునీల్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పొగడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరగడంపై అధిష్టానం హ్యాపీగా ఉందంట. దీంతో టార్గెట్ 2029 దిశగా ఆ పార్టీ ముందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 8 ఎంపీలను గెలుచుకోవడం, ఓటు బ్యాంకు సైతం భారీ స్థాయిలో పెరగడంతో ఇప్పుడు బీజేపీ చేరికలపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. అందులోనూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఇప్పటికే ఆయనకు ప్రశంసలు లభించాయి. అలాగే ప్రధాని మోదీ కేబినెట్లో చోటు లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను అప్పగించింది. మరోవైపు మిగతా ఎంపీలు సైతం మంచి మెజార్టీతోనే విజయం సాధించడంతో ఇప్పుడు జాతీయ నాయకత్వం పూర్తిగా తెలంగాణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రజలు రికార్డు మెజార్టీని కట్టబెట్టడంతో సంజయ్ సైతం ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే చేరికలను ప్రోత్సహించబోతున్నట్లుగా సమాచారం. ఇటీవల కరీంనగర్కు వచ్చిన బండి సంజయ్ను మేయర్తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు సైతం కలవడం పలు ఊహాగానాలకు దారి తీస్తోంది. భారీగానే చేరికలుంటాయని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తానికి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని బీజేపీ ముందుకెళ్తోందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.